హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నా కిచెన్ టూర్ అయితే చూపించబోతున్నాను. అందరి కిచెన్ లాగా సూపర్ డూపర్ హిట్ అనేలా అయితే ఉండదండి. చాలా సాదా సీదాగా నార్మల్గా ఉంటుంది అండ్ ఓల్డ్ మోడల్లో ఉంటుందండి మా కిచెను. అయినా కూడా నేను నీట్గా అండ్ ఎంతో ఆర్గనైజ్గా ఎట్లా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకేనా అండి? కెమెరా రొటేట్ చేస్తాను. మనకి ఎడిటింగ్ ఇదంతా కూడా ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి జస్ట్ మామూలుగా చూపించేస్తానండి. వీడియో అంతా క్లియర్గా చూడండి. మీకు వీడియో పూర్తిగా నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోనండి, ఇది మా కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఆల్రెడీ కర్రీ చేస్తూనే ఉన్నాను స్టవ్ పైన, చూస్తున్నారు కదా. ఇది నా కౌంటర్ టాప్. చూడండి, ఇట్లా నీట్గా పేపర్స్ అయితే వేసుకొని నేను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా మరకలు కనుక అయినట్లయితే. ఇది కూడా నాపరాయి అండి, నాపరాయితో చేయించారు. దీనిపైన మా ఇవి అన్నీ కూడా మట్టి గోళ్ళు అండి. పైన ఏం చేస్తారంటే సిమెంట్ ఇదంతా పోత వేసినప్పుడు ఇదిగోండి సిమెంట్ అంతా కూడా ఇక్కడ పడిపోయి చాలా గలీజ్ అయిపోయింది. మనము దీని మీద ఏదైనా కూరగాయలు అవి పెట్టుకొని చేసుకోవడానికి కూడా అసలు అవ్వట్లేదని చెప్పి నేను ఈ రంగులు వేసేటప్పుడు రంగు దీని మీద వేయించేసాను. ఆగదని చెప్పారు ఆల్రెడీ. నాపరాయి మీద ఆగదమ్మా, వద్దు అన్నారు. అయినా సరే నా మనశ్శాంతి కోసం వేయండి అన్న అని చెప్పి అడిగి మరీ వేయించుకున్నాను. కాకపోతే ఇట్లా పేపర్స్ క్లోజ్ చేసి ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, మా పాప పుట్టినప్పుడు ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాం మేము. పిజియోన్ చూస్తున్నారు కదా. ఈరోజు కర్రీ అయితే పప్పు చేస్తున్నానండి. ఇదిగోండి, పప్పు క్యాబేజీ చేస్తున్నాను. ఉడికిపోయింది ఇంకా. ఇక్కడ ఇలా చిన్నగా ర్యాక్లా ఉంది కదా, ఇక్కడైతే నేను పికెల్స్ అవి ఏమైనా పెట్టుకుంటాను. అలాగే ఇదిగోండి, ఇక్కడేమో ఇదిగోండి అగరబత్తి ఈ పుల్లలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను పైన అనమాట. పై ర్యాక్లో. ర్యాక్ ఏం కాదులేండి, చిన్న ఎజ్జు అంతే. ఇక్కడ స్టవ్ పక్కన చూస్తున్నారు కదా, చిన్న స్పేస్లో నేను వండిన వంటలు ఏమైనా అన్నం కూరలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను పేపర్లు వేసుకొని. అలాగే ఇదిగోండి ఆయిల్ అయితే, ఇది ఆయిల్ క్యాను. ఇక్కడ ఆయిల్ క్యాను, ఆయిల్కి ఒక స్పూన్ కూడా పెట్టుకున్నాను నేను. దీంతో వేసుకుంటే అండి నాకు కూరలు వండేటప్పుడు కానివ్వండి, దోశలు వేసేటప్పుడు కానివ్వండి ఎక్కువ ఆయిల్ పడకుండా ఉంటుందన్నమాట. చిన్న స్పూన్ పెట్టుకున్నాను. ఇది నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇది కూడా నెయ్యే. ఇదిగోండి, ఇది రీసెంట్గా తీసింది. ఇది కొంచెం ఓల్డ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంది కదా, దీంట్లోకి అయితే నేను ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఉపయోగించేవన్నీ కూడా టూల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. చాకులు కానివ్వండి అన్నీ కూడా అండి. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇలా దీనిలో పెట్టుకుంటాను. అలా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను అనమాట. ఎలా పడితే అలా చిందరవందరగా పెట్టామనుకో చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని అట్లా పెట్టుకున్నాను. ఇదిగోండి కింద చూడండి, ఇక్కడ కౌంటర్ టాప్ కింద అనమాట. ఇవన్నీ బాక్సులు అండి. ఈ బాక్సులు అన్నీ కూడా షెల్ఫ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పద్దాక నెతుక్కునే పని లేకుండా ఉంటుందని చెప్పేసి ఇవి ఈ ర్యాక్లు, ఇది ప్లాస్టిక్వి 50 రూపాయలకి తీసుకున్నానండి. ఒక్కొక్కటి 50 రూపాయలు అనమాట. మొత్తం కలిపి 100 రూపాయలు. ఈ 4 కలిపి 100కి తీసుకున్నా. ఇలా పెట్టాను. ఇంకా ప్లాస్టిక్ బాక్సులేమో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ మసాలాలు కూడా ఇదిగోండి ఇలా కవర్స్లో పెట్టి మసాలాలు అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇవి చెక్క స్పూన్లు నాకు ఇక్కడ ర్యాకులో పెట్టుకోవడానికి కుదరదు, మనకి హ్యాంగింగ్ ఏం లేదు కదా ఇక్కడ పెట్టడానికి సరిగ్గా. ఇవి ఎలకలు అవన్నీ తిరిగి పడిపోతున్నాయి, అందుకని ఇలా కాదని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. గ్యాస్ బండ, అలాగే ఆయిల్, ఇంకా నాకు కత్తిపేట అండి. ఇది కత్తిపేటని ఇక్కడ పెట్టుకున్నా. ఇవి కొంచెం చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న టీ గ్లాసులన్నీ కింద ర్యాక్లో పెట్టుకున్నాను. ఇవి చిన్న చిన్న సాసర్లు, పీలరు చూసారు కదా, ఇవన్నీ సాసర్లు. ఇంకా ప్లేట్లు ఇక్కడ మనకి ఇంకెక్కడ పడతాయి కానీ ఇంకా చిన్న చిన్నవి ఏమీ లేవండి. సో అందుకని ఏం పెట్టట్లేదు. ఇక్కడ అన్నీ కొంచెం పెద్ద గ్లాసులు, పిల్లలు వాటర్ తాగాయి. పైన కప్పులు అనమాట. ఇంకా అంతకన్నా పై ర్యాక్లోనేమో నేను గిన్నెలు పెట్టుకున్నానండి.
ఇంకా ఇవేమో పింగాణి ప్లేట్లు, దగ్గరలో కిందగా పెట్టానంటే పగిలిపోతాయి కదా, అందుకని పైన పెట్టుకున్నాను. ఇలా ఇంకా ఈ పక్కగా చూస్తున్నారు కదా, ఇంకా ఇదంతా ర్యాక్ అనమాట మనకి షెల్ఫ్లో. ఈ పై షెల్ఫ్లో మనకు అందదు కదా, నేను వాడని వస్తువులన్నీ పైన పెట్టేస్తానండి. ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు మాత్రమే తీస్తానమాట. ఇంక ఇక్కడ సెకండ్, దీంట్లో కూడా అంతే అండి, కొంచెం అప్పుడప్పుడు వాడేవి ఇక్కడ పెడతాను. అన్ని గాజు వస్తువులు, అలాగే ఇంకా ఎప్పుడన్నా అప్పుడప్పుడు వాడేవి. ఇంకా ఈ మూలగా కొంచెం సోపులు ఇవన్నీ పెట్టుకున్నాను. ఒంటి సోపులు కానివ్వండి, బట్టల సోపులు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను సోపులు. ఇంకా ఈ సెక్షన్కి వచ్చేద్దాం. ఈ ర్యాక్లో ఇవి నా నల్ల పూసలండి, పెరిగిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ కొంచెం నేను ఎక్కించుకుందాంలే పూసలన్నీ అని చెప్పి పక్కన పెట్టాను. కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఎక్కించుకుంటాను. ఇవన్నీ కూడా ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నట్టండి. ఇవి చింతపండు, ఇందులో ఎండుమిర్చి ఇలా పెట్టుకున్నాను ఇక్కడ. ఇవన్నీ గరం మసాలాలు. ఇవిగోని చూడండి, ఇది జామ్ డబ్బాలు తెలుసు కదా, జాము. అలాగే ఇదేమో సాస్ డబ్బా అనమాట. కడిగి నేను మళ్ళీ పెట్టాను. ఇంట్లో అప్పుడప్పుడు నేను తయారు చేస్తూ ఉంటా, ఏదో ఒకటి చేసినప్పుడు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా, అందుకని ఉంచాను. ఇంక ఇవన్నీ కూడా మసాలా దినుసులు, అలాగే ఉప్పు, పప్పు, కారం అన్నీ కూడా ఇట్లా పెట్టుకున్నానండి. చూడండి, నా దగ్గర అన్నీ ఒకే టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉండవు. ఇవన్నీ చూడండి, నేను బూస్ట్ డబ్బాలు కానివ్వండి, హార్లిక్స్ ఏం తీసుకుంటే వాటిని యూజ్ చేసేస్తాను. నేను మళ్ళీ సరుకుల కోసం ప్రత్యేకంగా మరొకటి ఏదో ఒకటి కొని మళ్ళీ పర్చేస్ చేసి పెట్టడం అనేది అంటూ ఏమీ లేదు. ఇది మా అత్తగారి దగ్గర నుంచి వస్తున్నదే. మా అత్త అయితే ఇందులో ఉప్పు వేసుకునేది, నేను అదిగోండి పుట్నాల పప్పు వేసా, టీ పొడి, అలాగే పంచదార. ఇంకా ఇవి టిఫిన్లకు సంబంధించినవి అండి. మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ ఉంటాయి వీటిల్లో. ఇంకా కింద ర్యాక్లోకి వచ్చేసాక ఇదిగోండి చూడండి, ఇవన్నీ నా గిన్నెలు అనమాట. గిన్నెలన్నీ ఇక్కడ సర్దుకున్నాను. నాకు బాగా ఎలకలు తిరుగుతూ ఉంటాయండి. నేను పొద్దాక సర్దుకుంటే అవి పడేస్తూ ఉంటాయి ఇట్లాగా. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా అయితే సర్దుకున్నాను. ఇంకా ఇది బియ్యం రమ్ము పక్కనే, ఇవిగోండి బియ్యం రమ్ము చూసారు కదా. నేను ఈ లోటా వేసుకున్నానంటే మాకు ఫ్యామిలీ అంతా సరిపోతుంది, మా 5గురికి. ఇదిగోనండి బియ్యం రమ్ము పక్కన ఉన్న షెల్ఫ్ అనమాట. అంటే ఇది ఒక కౌంటర్ టాప్, కింద జస్ట్ ఈ రెండు అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ పైన అయితే నేను ఎగ్స్ పెట్టుకుంటాను. అండ్ పక్కన ఇదిగోండి మిక్సీ, అలాగే గ్రైండర్, ఇంకా మిక్సీ జార్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అంతే నీట్గా పేపర్లు ఇవన్నీ వేసుకున్నాను. ఇది షింక్, కాకపోతే వాటర్ అదంతా రావు. ఇవేమో సరుకులు తీసుకొచ్చామండి, తర్వాత సర్దుకుంటాను. డస్టింగ్ క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇవ్వండి చపాతీ పీట, ఇంకా ఇట్లా అనమాట. ఇంకా పేపర్స్ కూడా ముందుగా రెడీగా ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఈ పేపర్స్ ఎప్పుడైనా పేపర్ కొంచెం పాడైందంటే మార్చుకుంటాను అనమాట. కిందే చూసారు కదా, ఇక్కడ షింక్ కింద అనమాట. ఇక్కడ డస్ట్ బిన్ను, షింక్ పక్కన డబల్ గ్యాస్ బండ్ అనమాట. ఇదిగోండి చూడండి, మిక్సీ గ్రైండర్ పెట్టాను కదా, దాని కింద అనమాట. ఈ క్యాన్లో నేను టిఫిన్కి సంబంధించినవన్నీ కూడా సర్దుకున్నాను. ఇదిగోండి పప్పులు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఉంటాయి, బన్సీ రవ్వ ఇవన్నీ కూడా అండి, ఉప్మా రవ్వలన్నీ, ఇంకా టిఫిన్కి సంబంధించినవన్నీ కూడా ఈ క్యాన్లో ఉంటాయి. ఇలా సర్దుకుంటాను నేను. ఇవేమో స్టోర్ బియ్యం అండి. చూడండి, రేషన్ బియ్యం అంటాం కదా, రేషన్ బియ్యం ఇవి కూడా రేషన్ బియ్యమేనండి, లాస్ట్ మంత్వి. ఇంకా ఈ రేషన్ బియ్యం వచ్చేసాయి కదా కొత్తవి, ఇవి ఎవరికైనా డొనేట్ చేసేస్తాను నేను. ఒక పాప వస్తూ ఉంటుంది కదా, తనకి డొనేట్ చేసేస్తాను. మా పిల్లలు దీంట్లో మామిడికాయలు పెట్టుకున్నారండి, పండుతాయని చెప్పి. ఇదిగోండి దీంట్లోనేమో చింతపండు పెట్టుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ అండి, అందుకే ఇంత నల్లగా అయిపోయింది. దీన్ని కూడా పడేయకుండా నేను యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇదిగోండి నేను ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను కదా ప్లాస్టిక్ డబ్బాలు, అందుకని కొంచెం మూలక పెట్టేశాను అనమాట ఇక్కడ. ఇంకా ప్రతి అమ్మాయికి ఉండవలసినవే, మనము ఇవి కూడా ఎప్పుడు రెడీగా తెప్పించుకొని ఉంచుకోవాలండి సరుకులతో పాటుగానే. ఇవ్వండి ఈ రెడ్ది ఉంది కదా బకెట్,
ఈ బకెట్లో ఉన్నవన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు ఇవన్నమాట. ఈ 2 సెక్షన్గా నేను డివైడ్ చేసి పెట్టుకోవడం వల్ల దేంట్లో ఏముంటాయి, ఉప్పు కారం ఎక్కడ ఉంటుంది, అలాగే మసాలా దినుసులు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నాకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అందుకని ఇట్లాగా డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎలాగో తెలుసు కదండి, సాంబ్రాణి అనమాట, ధూప్ స్టిక్. చాలా బాగుంటుందండి ఫ్లేవర్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటాయి ఈ కలర్స్ బట్టి. ఇదిగోనండి, మరి నా కిచెన్ అయితే అంతా కూడా చూపించేశాను. మీకు నా కిచెన్ టూర్ నచ్చిందా? మీకు నా కిచెన్ టూర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేసేయండి. ఫ్యాన్ అదంతా లేదా ఫుల్ చెమటలు వచ్చేసినాయి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అండ్ సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి.